ఇక ఈ ప్రక్రియకు ఎలా ఉండబోతోంది, దేశవ్యాప్తంగా కూడా ఈ బెంచ్లు ఏర్పాటు చేసినప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కర్నూలు ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారి స్పందన ఏ విధంగా ఉందనేది కూడా మనం సుంకన్ అడిగి తీసుకుందాం. ముందుగా రామారావు చెప్పండి, సో ఏమని లేఖ రాశారు ప్రభుత్వం? మనం చూసాం ఎన్నికల సందర్భంగా కూడా స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం బెంచ్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లుగా అర్థమవుతోంది. సో ఈ లేఖలో ఏం పొందుపరిచారు, ఇక ఎలాంటి ప్రక్రియ మొదలు కాబోతోంది? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజాగళంలో నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెళ్లిన లేఖపై న్యాయశాఖ కార్యదర్శి సునీత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు ఈ లేఖ ఒకటి రాశారు. ఈ లేఖలో ప్రధానంగా రాష్ట్ర జనాభా 4,95,00,000 మంది ఉంటే రాయలసీమ రీజియన్లో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాల్లో కలిపి దాదాపుగా 1,59,00,000 మంది జనాభా ఉన్నారని, 1/3 వంతు జనాభా ఉండటంతో పాటు 25% జనాభా ఉండటంతో పాటు రాయలసీమ రీజియన్ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చే కేసుల వివరాలు, అంటే ఎంత శాతం కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తున్నాయి, అవి 2 లేదా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏమున్నాయి, పెండింగ్లో ఉన్నాయి అనేది కూడా తమకు సమాచారం ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సునీత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి లేఖ రాశారు. అంటే దీంతో పాటు హైకోర్టు బెంచి సంబంధించి దేశంలో 7 రాష్ట్రాల్లో ఇప్పటికే బెంచ్లు ఏర్పాటై ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూలు రీజియన్ అంటే రాయలసీమ రీజియన్ చాలా సుదూర ప్రాంతంలో ఉండటంతో పాటు నేరుగా రాజధాని అమరావతికి వచ్చే అవకాశం కూడా ఒక ట్రైన్ మాత్రమే ఉండటంతో అందువలన అక్కడుండే కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉండేందుకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సహజంగా బెంచ్ ఏర్పాటు చేయాలంటే హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు ముఖ్యమంత్రి కానీ కేబినెట్ కానీ దీనికి సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అందువల్లనే దీనిపై తమకు కావాల్సిన సమాచారం ఇస్తే వెంటనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా తాము సిద్ధం చేస్తాము అని కూడా ఇప్పటికే న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు రాయలసీమ రీజియన్లో ఉండే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు అంటే ఇవి ఉమ్మడి జిల్లాలు. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మొత్తం 8 జిల్లాలు ఇందులో వచ్చాయి. అందువల్ల ఈ 8 జిల్లాలకు సంబంధించిన కక్షిదారులకు అందుబాటులో ఉండేందుకు రాయలసీమ రీజియన్లో ఉండే 4 జిల్లాలకు కూడా అందుబాటులో ఉండేందుకే, ఉమ్మడి జిల్లాలకు అందుబాటులో ఉండేందుకే ఇక్కడ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఇప్పటికే ఉన్నాయో కూడా ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉండగా ప్రజాగళంలో ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ నోటు వచ్చిందని, అందువలన దీన్ని త్వరితగతిని పూర్తి చేసేందుకు తమకు కావాల్సిన సమాచారం ఇస్తే వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక అంశం కూడా మనం స్పష్టంగా చెప్పాలి శ్రీహరి. ఇటీవల హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కర్నూలులో ఉన్న లోకాయుక్త కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీటికి సంబంధించి వీటిని అక్కడికి తరలించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే ఇవి కూడా ఉండాలి అని చెప్పి కూడా ఏది లోకాయుక్త కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఉండాలి అని కూడా స్పష్టంగా ఉంది అని కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి చట్ట సవరణ కూడా చేసి వాటి రెండింటినీ కూడా ఇక్కడికి తరలించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటి రెండింటినీ ఇక్కడికి తరలించే లోపే హైకోర్టు బెంచ్ని కూడా అక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్లనే దీనికి సంబంధించిన ఫైల్ను కూడా వేగంగా కదపాలి అని కూడా నిర్ణయించింది. ఇంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా కలిసి ఈ విషయానికి సంబంధించి కూడా ఆయన వద్ద ప్రస్తావించారు. అందువల్లనే దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై రాష్ట్ర కేబినెట్ మొదటి కేబినెట్లోనే దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూటమిలో ఉండే 3 పక్షాలు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ ఈ 3 పక్షాలు కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో కర్నూలులో హైకోర్టు బెంచ్కి సంబంధించి కూడా మొదటి కేబినెట్లోనే నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ప్రక్రియను కూడా ఇప్పుడు ప్రారంభించారు. అంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఇంకా విధి విధానం కూడా చాలా ప్రక్రియ కూడా ఉండటంతో ఈ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలి అని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.